నేను చెప్పలేదు అంటే వీళ్ళ మైండ్లో ఫిక్స్ ఏముంటుంది సింబల్ బుక్ సింబల్. ఓకే, నెక్స్ట్ మీ పార్టీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ పార్టీ చూస్ చేసుకున్నారా? యాక్చువల్గా మరి నువ్వు సచిన్ టెండూల్కర్ పార్టీ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓకే, బాబా చూడు ఏ పార్టీ నుంచి చేస్తున్నావు? మళ్ళీ చెప్పు సింబల్ వీనా. ఓకే, వాళ్ళకు నిర్ణయించుకునే అంటే కెపాసిటీ ఉండాలి. కొంచెం యాక్టివిటీ తక్కువంటే కెపాసిటీ ఉంది కాబట్టి మన క్లాస్లో మన స్కూల్లో కూడా అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఈ ఓటర్ ఐడి అంటే వాళ్ళకు కూడా ఇంత గ్రిప్ ఉండదు కదా, అన్నలు ఇట్లా చేస్తారని. అందుకోసం ఫస్ట్ మనం సెకండ్ క్లాస్ నుంచి చేసుకుంటున్నాం. నర్సరీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకు తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకు ఇట్లా కాబట్టి వాళ్ళకు కూడా అంటే ఇట్లుంటుంది. మనము మన క్యాస్ట్ని చూసి వేయద్దు, మనకు రిలీజియన్ చూసి వేయద్దు. ఎవరైతే బెస్ట్గా మన రాష్ట్రాన్ని నడిపిస్తారో వాళ్ళకే మనము ఓటు వేయాలా. మన క్యాస్ట్ని చూసి రిలీజియన్ చూసి వేస్తే అది కాదు. మనం రాష్ట్రాన్ని ఎవరైతే బాగా నడిపిస్తారో బైసాకి తీసుకువెళ్తారో వాళ్ళకే ఓటు వేయాలా అని చెప్తాం. ఫోల్డ్ చేయి నాని, ఫోల్డ్. మీరు అట్లా అడగాల ఏజెంట్లా, నువ్వు ఈయన ఓకేనా అని చెప్పి మీరు అడగాల, వాళ్ళని అడగాల మీరు ఏజెంట్. రమ్మని అడిగినావా? ఇది బ్యాలెట్ పేపర్ ఇది చూడను, పట్టుకున్నా ఇక్కడ నేను రావాలి. ఓకే, సో ఏ పార్టీ? సింబల్ నెక్స్ట్ ఏజెంట్ సార్, పోలింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ ఫస్ట్ లిఫ్ట్ పెట్టు వచ్చారా? లీడ్ తీసుకొని రాసుకుంటే బెస్ట్ బాగుంటుంది. చేసేసినావా మన ఏ నీ పార్టీ కింద కూడా ఎలా? గుడ్, స్కూల్ అభివృద్ధి చెందాలా. మరి అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేస్తావు? నీ పాత్ర అంటే అభివృద్ధి చెందాలంటే నువ్వు ఎలాంటి సజెషన్ చేస్తావు సార్లకు కానీ పిల్లలకు కానీ? సో అలాంటప్పుడు టీచర్లతో మనం మాట్లాడతాం, మేడం అంత పనిష్మెంట్ ఇక్కడ వచ్చి తక్కువ అని చెప్పేసి. ఇది ఒక అబ్బాయి ఇర్రెగ్యులర్ ఉండు, సో వీళ్ళైతే నీ గురించి ఓకే అన్న.
కొటేషన్ ఇవ్వాలి మీరు చెప్తారు. వండేసి సో ఇది చూసుకుంటే ఓకే కొంచెం బ్యాగ్ కొంచెం అట్లే. అక్కడ అమ్మాయికి చూపించాను. ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెప్పండి మీరు ఓకేనా వెరిఫై చేసుకున్నా అవగాహన వస్తుందా? ఎలాంటి అవగాహన వచ్చింది? ఎవరు చెప్తారు? పర్వాలేదు చెప్పండి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టీచర్స్ అనేది ఒక ఎలక్షన్స్ అంతే ఇట్లుంటుంది, అంటే గ్రిప్ తీసుకోవడానికి మన స్కూల్లో ఎలక్షన్స్ పెడతారు. ఓకే. ఆ ఎలక్షన్స్లో ఫస్ట్ ఏమో ఓటర్ ఐడి కార్డ్ మనకు ఎట్లుంటుందో ఆ ప్రిపేర్ చేసి మనకు పిల్లలందరికీ ఓటర్ ఐడి కార్డ్ ఇచ్చారు. మళ్ళీ ఆ ఓటర్ ఐడి కార్డ్ 18 ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, జనరల్గా మన విలేజ్లలో ఓటర్ ఐడి కార్డ్స్ ఉంటాయా? ఉంటాయి సార్. గుడ్. ఆ ఓటర్ ఐడి కార్డ్స్ ఏ ఏజ్ వాళ్ళకు ఉంటాయి? ఓన్లీ 18+ వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్ ఉంటుంది. ఓకే గుడ్. అలా ఒక నిమిషం. 18+ వాళ్ళకు ఉంటాయి కదా, ఓన్లీ రెడ్డిస్కే ఉంటాయా లేదా SC/STs కూడా ఉంటాయా, అందరికి ఉంటాయా? సార్ 18 ఏజ్ దాటితే చాలు, అందరికీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది సార్. ఓటర్ ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాలి. వెరీ గుడ్. అంటే అక్కడ క్యాస్ట్ పరంగా కానీ కాస్ట్ పరంగా ఏమి ఉండదు సార్. రిలీజియన్ పరంగా కానీ ఎలాంటివి ఉండదు. ఎలాంటివి ఉండదు. నెక్స్ట్ రిచ్ పరంగా కూడా ఏమి ఉండదు. ఓకే 18+ ఉన్న సార్ తోటి టీచర్స్ భయపడుతుంది ఫస్ట్. ఓకే భయపడుతుంది కాబట్టి వాళ్ళకి నేను అన్న లెక్క ఉన్నా కాబట్టి నాకు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఓకే. అదే ఇప్పుడు క్లాస్ అటెండెన్స్ కూడా తక్కువ ఒక 2-3 మెంబర్స్ రావట్లేదు, ఓకే. ఇర్రెగ్యులర్గా ఉన్నారు. అందుకోసం వాళ్ళతో మాట్లాడి ప్రాబ్లం తెలుసుకొని అది ప్రాబ్లం సార్ చెప్తే సార్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. కాబట్టి కెప్టెన్గా నేను ఉంటున్నా. ఇంకా ఈ స్కూల్ ప్రతిభ హై స్కూల్ అనేది డెవలప్మెంట్ అయ్యి ఇంకా పైసలు పోవాలని నేను కెప్టెన్ నుండి ఈ స్కూల్ని బాగా డెవలప్మెంట్ చేద్దామని నీ ఒపీనియన్. నా ఒపీనియన్. నీ మేనిఫెస్టో నువ్వేమైతే ఇప్పుడు స్కూల్ అంటే అందరు చదివేటోళ్ళు చదివిన వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి చదివిన వాళ్ళని వాళ్ళు ఇట్లా ఏ విధానంతో చదువుతారని అవి అడిగి ఆ ఫెసిలిటీస్ తోటి అందరూ చదువుతూ చేస్తున్నారు. సో మనము మెంటల్గా కానీ ఫిజికల్ కానీ స్ట్రాంగ్ అవుతాం. సో ఆ ఉద్దేశం కొద్దీ వాళ్ళు చూస్ చేసుకున్నాం. వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు సార్ MS స్వామినాథన్ అనేది సార్ గ్రీన్ రివల్యూషన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. ఓకే. అందుకోసం మనకి అగ్రికల్చర్ అనేది మెయిన్. ఓకే మనకు ఫస్ట్ కావాల్సింది ఫుడ్. ఓకే. ఫుడ్ కాబట్టి మనకు అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఓకే. సార్ అది చూస్ చేసుకున్నాను. ఓకే. సో అందుకోసం నువ్వు MS స్వామినాథన్ చూస్ చేసుకున్నావు. సార్ మీ పార్టీ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీ. ఓకే. నువ్వు అంబేద్కర్ పార్టీ నుంచి చూస్ చేసుకున్నావు. అది కాన్స్టిట్యూషన్ రాష్ట్రం కాబట్టి అందరికీ స్టడీ ఈక్వల్గా ఉండాలని ఈక్వల్గా స్టడీ అందాలని కాబట్టి ఇంకా నీకు ఇంకేం చేసిన అంబేద్కర్ అంబేద్కర్ ఇంకేం చేసింది? చేసిన వాళ్ళని ఈక్వల్ అందరితోటి ఈక్వల్గా ఉండాలని. ఓకే. సో మనకు ఈరోజు ప్రతిభ హై స్కూల్ సిరికొండ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలందరికీ స్కూల్ క్యాప్టెన్, క్లాస్ క్యాప్టెన్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున అందరికీ అన్ని స్కూల్ వాళ్ళకి చెప్పింది, పిల్లలకి అందరికీ అవేర్నెస్ ఇవ్వమని చెప్పేసి. ఇందులో భాగంగా మేము స్కూల్లో ఈ మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్గా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయో కంప్లీట్గా ఆ ఫీల్ని అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అన్నింటినీ కూడా ఇక్కడ మేము పిల్లలకు కల్పించాము. పిల్లలందరికీ కూడా ఇక్కడ పిల్లలే వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టడం జరిగింది. అంబేద్కర్ పార్టీ అని, APJ అబ్దుల్ కలాం పార్టీ అని, సచిన్ టెండూల్కర్ పార్టీ అని, నెక్స్ట్ MS స్వామినాథన్ పార్టీ అని, ఇలా 4 పార్టీలు పెట్టేసి వాటికి సింబల్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత పార్టీ తరఫున క్యాండిడేట్స్ని ఎలక్ట్ చేసుకోవడం, వాళ్ళ క్యాండిడేట్స్ని ఇక్కడ నామినేట్ చేయించడం. నామినేట్ కూడా ఓ డిపాజిట్, చిన్న అమౌంట్, రిఫండబుల్ డిపాజిట్ వస్తే మళ్ళీ తిరిగి అమౌంట్ పొందడానికి వీలుగా 20 రూపీస్ డిపాజిట్ పే చేయడం. దాని తర్వాత పిల్లలందరూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేయడం, వాళ్ళ పార్టీని మేనిఫెస్టో క్లియర్గా చెప్పి వాళ్ళ ఓన్ ఐడియాస్తోని మేము ఒకవేళ నెక్స్ట్ స్కూల్ క్యాప్టెన్ అవుతే ఏం చేస్తాము అని చెప్పేసి మిగతా క్యాప్టెన్స్తో కంపేర్ చేస్తూ వాళ్ళలా కాకుండా మేము ఇంకా బాగా చేస్తామని చెప్పేసి స్కూల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ విషయంలో
హెల్త్ విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తూ వాళ్ళ ఓన్ యూనిక్ థాట్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నిటికంటే హ్యాపీ విషయం ఏంటంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. అంటే మనం ఇప్పుడు చూస్తున్న వాతావరణంలో ఈ సొసైటీలో ఎలా ఉందో పిల్లలు కూడా అంటే వాళ్ళ యొక్క యూనిక్ థాట్స్ని అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు షో చేశారు. వాటి తర్వాత పిల్లలందరికీ కూడా 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డ్స్ తీసుకొని పిల్లలు ఈరోజు ఎలక్షన్స్కి వచ్చారు. హ్యాపీగా ఉంది ఇది. ఫర్దర్గా ఈ ఎలక్షన్స్ని ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము. ప్రతి ఒక్క స్కూల్ క్యాప్టెన్కి మేము తగినంత బాధ్యతలు మేము ఖచ్చితంగా ఇస్తాము. పిల్లలు కూడా ఈ ఏజ్ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ ఎవరైతే క్యాప్టెన్స్ ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో స్కోప్ ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళకి ఓటింగ్ రైట్ వస్తుంది, వాళ్ళు కంటెస్టెంట్ చేసే రైట్ వస్తుంది. సో ఇప్పటి నుంచి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ అవుతున్నాయి. ఈ ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రతిభా స్కూల్ చైర్మన్ గారికి, శ్రీనివాస్ గారికి మేము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ మేడం.